హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ టాపిక్ అబౌట్ వెక్టార్స్. ఇది వాళ్ళ మన ఫస్ట్ క్లాస్. అసలుకి ఫిజిక్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఫిజిక్స్ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు మన బైక్ ఎలా నడుస్తుంది, దానిలో ఇన్వాల్వ్మెంట్ అయిన మెకానిజం ఏంటి, బైక్ ఎలా తయారు చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు మన ఏరోప్లైన్ ఉంది, ఆ ఏరోప్లైన్లో మెకానిజం ఎలా వర్క్ అవుతుంది, అసలుకి ఏంటి మ్యాథ్స్ ఫిజిక్స్ ఒకటేనా, లేకపోతే ఫిజిక్స్లో మ్యాథ్స్ వస్తుందా, మ్యాథ్స్లో ఫిజిక్స్ వస్తుందా? ఈ డౌట్ చాలామందికి వచ్చే ఉండిద్ది. అసలుకైతే మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నా తమ్ముళ్ళు అండి, పద్దాడు అట్లానే వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ నువ్వు ఏరోప్లేన్ తయారు చేయాలన్నా ఫిజిక్స్ మ్యాథ్స్ కావాలి. దాంతోపాటు మనకి ఈ క్వాడ్రాటిక్, ఇప్పుడు ఏరోప్లేన్ తయారు చేస్తే మొత్తం ఫిజిక్స్ మీద ఉండేది, కానీ ఏరోప్లేన్ డ్రైవ్ చేసేది ఫిజిక్స్ మ్యాథ్స్ రెండిట్ల మీద బేస్ అయి ఉండేది. ఇప్పుడు అలానే చాలా రాకెట్స్ కూడా, ఇప్పుడు రాకెట్స్ పైకి వెళ్ళాలంటే మనకి ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, మ్యాథ్స్ కావాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ఏంటి? ఫిజిక్స్. ఎందుకంటే ఫిజిక్స్ ద్వారానే కదా, ఫిజిక్స్ నేర్చుకునే మనం రాకెట్స్ తయారు చేయాలి. ఇలాంటి టాపిక్స్ చాలా వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు బుక్స్లో ఉన్నది మాత్రమే నేర్చుకోకూడదు, బయట ప్రపంచంలో ఏముందో కూడా నేర్చుకోవాలి. సో పార్ట్ ఆల్ దీస్ మ్యాటర్స్, లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ టాపిక్ కాల్డ్ వెక్టార్స్. అసలు వెక్టార్స్ అంటే ఏంటి? ఈ వెక్టార్స్ తెలియాలంటే ముందు మనకి స్కేలార్స్ తెలియాలి. స్కేలార్ అనేది ఏం లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇది ఒక మ్యాగ్నిట్యూడ్ మీదే బేస్ అయింది. మనం పద్దాడ తిప్పి మ్యాగ్నిట్యూడ్ గురించే మాట్లాడుతూ ఉంటాం. సపోజ్ ఒక బైక్ వెళ్తుంది, ఆ బైక్ ఎన్ని km/h? సపోజ్ బైక్ ఈస్ గోయింగ్ అట్ 120 km/h. సో ఇక్కడ 120 km/h అనేది మ్యాగ్నిట్యూడ్. అర్థమైందా? ఈ మ్యాగ్నిట్యూడ్ని మనం స్కేలార్ అని అంటాం. దీన్నే ఇప్పుడు వెక్టార్ లాగా ఎట్లా చెప్పాలి చెప్పనా? ఏ బైక్ ఈస్ మూవింగ్ ఎట్ స్పీడ్ 120 km/h ఇన్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వెక్టార్స్ అంటారు. ఇక్కడ డైరెక్షన్ని మెన్షన్ చేయట్లేదు. ఏంటి ఇక్కడ స్కేలార్లో? ఓన్లీ ది మ్యాగ్నిట్యూడ్ వీఆర్ మెన్షనింగ్ హియర్. బైక్ ఈస్ గోయింగ్ అట్ ది స్పీడ్ ఆఫ్ 120 km/h అంటే మనం నెంబర్ మాత్రం చెప్తున్నాం, ఇది ఎంత స్పీడ్లో వెళ్తుందో. కానీ వెక్టార్స్ అట్లా కాదు. వెక్టార్స్ అనేవి డైరెక్షన్తో పాటు మ్యాగ్నిట్యూడ్తో కూడా చెప్తాం. దీన్ని వెక్టార్స్ అంటారు. వెక్టార్స్ అంటే ఒక డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోదు. వెక్టార్స్ అనేది వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా ఒబే చేస్తూ ఉండాలి. అప్పుడు దాన్ని వెక్టార్స్ అని అంటాం. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా డౌట్? ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక బైక్, 20 km/h వెళ్తుంది. ఇది రోడ్డు. ఈ రోడ్డు మీద ఒక లారీ వెళ్తుంది, కానీ మన డైరెక్షన్ తెలియదు. ఈ లారీ అనేది ట్వంటీ km/h వెళ్తుంది. దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. అంటే ఇది స్కేలార్. ఇప్పుడు ఇదే ట్రక్కు ఈ డైరెక్షన్ అంటే నార్త్ డైరెక్షన్ వెళ్తుంది అనుకున్నాం. దీన్ని డైరెక్షన్తో పాటు చెప్తాం కాబట్టి దీన్ని వెక్టార్ అంటాం. సరే, ఇప్పుడు వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ అంటే ఇప్పుడు మనం ముందు నేర్చుకోబోయేది అదే. అంటే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చెప్పుకొని తర్వాత టాపిక్ వెళ్దాం. ఓకేనా? కమింగ్ టు టాపిక్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో చాలా ఉంటాయి.
కొన్ని వాటిల్లో కొన్ని అప్లికేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇవి మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి, జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్ప్ అవుతాయి, ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్ప్ అవుతాయి. సరే, అవి ఏంటో చూద్దాము మనం. ఫస్ట్ లైక్ వెక్టార్స్. లైక్ వెక్టార్ని వితో ఇండికేట్ చేస్తున్నాను షార్ట్కట్గా, మామూలుగా మన అండర్స్టాండింగ్కి, మొత్తం రాదు ఎందుకులేని. సరే, లైక్ వెక్టార్స్. అసలుకి వెక్టార్ని ముందు ఎట్లా రిప్రజెంట్ చేయాలో మనం చూడాలి. ఏ స్ట్రైట్ లైన్ హ్యావింగ్ ఏ arrowed head which denotes the direction. This arrow denotes direction. This is the tail. This is called tail. Here is the magnitude. For example, 5 centimeters. ఓకేనా? మనం వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి. అసలు లైక్ వెక్టార్లోకి వెళ్దాం. ఇప్పుడు లైక్ వెక్టార్స్ అంటే ఏంటిది చూద్దామా. చూద్దాం ఒక్క నిమిషం. లైక్ వెక్టార్, ఏదైనా వెక్టార్, సపోజ్ ఇది ఏ బార్ అనే వెక్టార్, హెడ్ ఉంది, టెయిల్ ఉంది, డైరెక్షన్ ఉంది. ఇలాంటి వెక్టారే సేమ్ డైరెక్షన్లో, మ్యాగ్నిట్యూడ్ ఎంతైనా పర్వాలేదు, సేమ్ డైరెక్షన్లో ఉందనుకోండి బీ బారు, ఈ రెండింటిని మనం లైక్ వెక్టార్స్ అంటాం. ఏమంటాం? లైక్ వెక్టార్స్. వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండేది అనుకున్నారు? ఊరికి మనం తమాషాగా మాట్లాడుకున్నాం. యాంగిల్ ఎంత ఉండేది అనుకున్నారు? ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. యాంగిల్ విల్ బి 0. సేమ్ ఇలానే మనకి ప్యారలల్ వెక్టార్స్ కూడా. ఇప్పుడు ప్యారలల్ వెక్టార్స్ కూడా సేమ్ లైక్ వెక్టార్స్ లానే ఉంటాయి. కానీ ఏంటి డిఫరెంట్ అంటే, ఈ రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్గానే ఉండాలి. మనం లైక్ వెక్టార్స్లో ఒక్కోసారి ప్యారలల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ప్యారలల్ వెక్టార్లు అయితే రెండు ఎగ్జాక్ట్ ప్యారలల్గా ఉండాలి. అర్థమైందా? వీటి మధ్యన యాంగిల్ 0 ఉండిద్ది. అర్థమైందా? మీకు అర్థం కావడానికి ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. సారీ, ఇదిగోండి డ్రా చేస్తున్నాను. ఎట్లా వచ్చింది యాంగిల్? ఇప్పుడు యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ఈ యాంటీ ప్యారలల్ వెక్టార్స్లో ఏమైంది? ఈ యాంటీ ప్యారలల్ వెక్టార్స్లో రెండు ప్యారలల్గానే ఉంటాయి, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక్కోసారి ఆబ్జెక్టివ్లో కానీ మామూలుగా అడుగుతూ ఉంటారు, యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. ఆబ్జెక్టివ్లో బిట్ వచ్చింది, గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వీటి మధ్యన టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180. అర్థమైందా? టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇప్పుడు మనం ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఇంకో టాపిక్ ఏంటంటే, ఫోర్త్ టాపిక్లో వచ్చేస్తే, ఫోర్త్ టాపిక్ ఈజ్ అబౌట్ ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్. సో ఈక్వల్ వెక్టార్స్ అంటే, సపోజ్ ఇది ఏ అనే వెక్టార్,
మనం వెక్టార్ని ఏ బార్గా కానీ లేకపోతే ఏ పైన ఇలా యారో మార్క్ సింబల్లా కానీ ఇండికేట్ చేయవచ్చు. ఓకేనా. ఈ ఏ బార్ అనే వెక్టార్ 5 మీటర్స్ ఉందనుకుందాం. ఓకేనా. ఈ బి బార్ అనే వెక్టార్ కూడా 5 మీటర్స్. Two or more vectors representing the same physical quantities are called equal vectors if their magnitude and direction are same. ఈ రెండిట్లకి మ్యాగ్నిట్యూడ్ అను డైరెక్షను సేమ్ ఉండాలి. అర్థమైందా? ఓకేనా. ఇప్పుడు మనం ఇంకో టాపిక్లోకి వచ్చేస్తున్నాం, నల్ వెక్టార్. ఈ నల్ వెక్టార్ గురించి కూడా జేఈలో ఒక్కోసారి బిట్ అడగవచ్చు, అదేంటో చూద్దాం. ఇప్పుడు మన 5th టాపిక్ నల్ వెక్టార్ ఆర్ జీరో వెక్టార్. జీరో ఆర్ నల్ వెక్టార్. ఈ జీరో ఆర్ నల్ వెక్టార్ అంటే ఏం లేదు. ఇఫ్ ది టూ వెక్టార్స్ ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బి వెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ ఏ అండ్ బి ఈ వెక్టార్స్, if two vectors a and b are equal vectors, then a minus b is defined as null vectors. సపోజ్ దీని మ్యాగ్నిట్యూడ్ 6 మీటర్స్ అనుకుందాం, దీనిది కూడా 6 మీటర్స్. ఇప్పుడు మనం ఏ బార్ మైనస్ బి బార్ చేసామనుకోండి, ఏ బార్ అంత ఇక్కడ మనకి 6, బి బార్ 6, 6 మైనస్ 6 0. దీన్ని మనం నల్ వెక్టార్ అంటాం. ఓకేనా. నల్ వెక్టార్ ఆర్ జీరో వెక్టార్స్. అప్పుడు మనం ఏం చెప్పాలి, ది నల్ వెక్టార్ ఈజ్ ఏ వెక్టార్స్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0 చెప్పవచ్చు ఈజీగా. అవును, ఈ నల్ వెక్టార్ అనేది ఓతో డినోటెడ్ బై ఓ, డినోటెడ్ బై ఓ. ఓకేనా. సరే, ఇంకో టాపిక్లోకి వెళ్తున్నాం, అది నెగిటివ్ వెక్టార్. ఓకేనా. ఇప్పుడు మన టాపిక్ నెగిటివ్ వెక్టార్ గురించి. నెగిటివ్ వెక్టార్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు సపోజ్ మనం ఇది పద్దాడు ఏ బార్ బి బార్ ఎందుకు, క్యూ బార్ అనే వెక్టార్ తీసుకున్నాం. ఈ క్యూ బార్కే మనం రివర్స్ వెక్టార్ డ్రా చేసామనుకోండి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో, ఇది 7 మీటర్స్, ఇది కూడా 7 మీటర్స్, బట్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ పి ఈస్ కాల్డ్ నెగిటివ్ వెక్టార్ ఆఫ్ ది పి. అదే వెక్టార్ని మనం నెగిటివ్ డైరెక్షన్లో డ్రా చేస్తే దాన్ని నెగిటివ్ వెక్టార్ అని అంటాం మనం. ఇప్పుడు మనం కోప్లేనార్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం కోప్లేనార్ వెక్టార్స్ ఏంటి, కోప్లేనార్ వెక్టార్స్. ఈ కోప్లేనార్ వెక్టార్స్ అంటే ఇందాక మనం పారాగ్రామ్ వెక్టార్ డిస్కస్ చేసేటప్పుడు ఏమని చెప్పా, మనం ఏదైనా వెక్టార్ ప్లేన్లో ఉన్నప్పుడు, ఒక ప్లేన్లో ఇదిగోండి ఇది ప్లేన్లో ఉంది ఈ వెక్టార్. ఇఫ్ ఏ వెక్టార్ లైస్ ఇన్ ఏ ప్లేన్, దెన్ దట్ వెక్టార్ ఇస్ కాల్డ్ కోప్లేనార్ వెక్టార్స్. ఇప్పుడు డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. Two vectors are always coplanar, or 3 or more vectors are said to be coplanar if they are parallel to the same plane.
ఆ సేమ్ ప్లేన్ అనే దానికి ప్యారలల్గా ఉంటూ ఆ ప్లేన్లోనే ఉండేదాన్ని కోప్లేనార్ అనొచ్చు. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంతైనా ఉండొచ్చు. సపోజ్ ఇది 10 అనుకుందాం, ఇది 11 అనుకుందాం. మ్యాగ్నిట్యూడ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ ప్లేన్లోనే ఉన్నాయి కాబట్టి, ఒకే ప్లేన్లో ఉన్నాయి కాబట్టి వీటిని కోప్లేనార్ వెక్టార్స్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ ది వెక్టార్, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. పొజిషన్ ఆఫ్ ది వెక్టార్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. యూ షుడ్ లిజన్ కాన్సన్ట్రేట్లీ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ టాపిక్.